డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. విష్ణు పాదుక వెల్త్ సాధన అని ఒక పవర్ఫుల్ పరిహారం ఉంది. అటు పద్మ పురాణంలో మరియు విష్ణు పురాణంలో అద్భుతంగా లిఖించబడి ఉన్నది. ఎక్కడైతే శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలు ఉంటాయో అక్కడే మహాలక్ష్మీదేవి ఉంటుంది అని చెప్పి, ఇది ఒక పవర్ఫుల్ సాధన. మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్కి ఒక స్ట్రాంగ్ కనెక్షన్. ఇది నేను చెప్పిన రోజు చెప్పిన విధంగా పూజ చేసి మీ యొక్క గృహంలో పూజా మందిరంలో పెట్టుకుంటే మీ ఇంట్లో అష్టలక్ష్ములు కొలువై ఉంటారు. రాసి పెట్టుకోండి. ఇట్స్ ఎ వర్డ్ ఆఫ్ వైబ్రెంట్ శ్రీవంశీ. లాస్ట్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, మేనిఫెస్టేషన్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, లైఫ్ కోచ్, మనీ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కార్. వంశీ గారు, ఇప్పుడు దేవుళ్ళందరూ కూడా విష్ణు స్వరూపాలను అంటారు కదా. అయితే ఏంటంటే విష్ణు స్వరూపాలకి ఇప్పుడు మేనిఫెస్టేషన్ రిలేట్ చేసుకుంటూ మనీని అట్రాక్ట్ చేసే ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? ఎస్ మా ఉన్నాయి. విష్ణు భగవానికి సంబంధించి విష్ణు పాదక వెల్త్ రెమెడీ అని చెప్పి ఒక సాధన ఉంది. విష్ణు పాదక వెల్త్ సాధన అని చెప్పి ఒక సాధన ఉంది. దానికి మేనిఫెస్టేషన్కి, సనాతన ధర్మానికి స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. విల్ టాక్ అబౌట్ దట్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞాపి. అహం బ్రహ్మాస్, మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. కమింగ్ టు ద పాయింట్, విష్ణు పాదక వెల్త్ సాధన అని ఒక టెక్నిక్ ఉంది. విష్ణు యొక్క పాదాలకి అద్భుతమైన శక్తి ఉంది. ఎందుకు అంటే విష్ణు పురాణంలో మరియు పద్మ పురాణంలో లిఖించబడి ఉన్నది. ఏమని అంటే, ఎక్కడైతే శ్రీ మహావిష్ణువు యొక్క పాదుకలు ఉంటాయో అక్కడే మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని పురాణాల్లో రాశారు. పద్మ పురాణంలో మరియు విష్ణు పురాణంలో రాశారు. మరి ఇది ఏమి చేయాలి అంటే, సిల్వర్ ఉంటాయి కదా మనకి బయట వెండి షాప్స్లో విష్ణు పాదుకులు అంటే ఇస్తారు. మనకి వెండి షాప్లో దొరుకుతుంది. గురుగారు ఎందుకు వెండే చెప్తున్నారు పర్టికులర్గా? వై అంటే సిల్వర్ మూన్ ఎనర్జీకి కనెక్ట్ అయి ఉంటుంది. చంద్రుడు మన ఎమోషన్స్ని ఎన్హాన్స్ చేస్తాడు. మన యొక్క సంపాదన, మన యొక్క సంపద, మన యొక్క సక్సెస్, మన యొక్క నేమ్, ఫేమ్, రికగ్నిషన్ అన్ని ఎమోషన్స్ అన్ని చంద్రుడి యొక్క శక్తికి కనెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి ప్రిఫరబుల్ ఏంటి? వెండి. మనకి జర్మన్ సిల్వర్ కావచ్చు, ఏదో ఎవరి స్థాయికి తగ్గట్టు ఏదో ఒకటి. సిల్వర్, వెండి, విష్ణు పాదకులు కొనుక్కొని ఇంటికి తెచ్చుకోవాలి. దాని మీద వీలైతే ఒక కమలం షేపులో, ఎందుకంటే శ్రీ మహాలక్ష్మీదేవి కమలం నుండే ఆవిర్భవించారు, విష్ణు భగవానుడు అక్కడి నుండే ఆవిర్భవించారు. కాబట్టి క్లియర్, సిల్వర్ ప్లేటెడ్ విష్ణు పాదుకులు గృహములోకి తెచ్చుకోవాలి. తెచ్చుకున్నాక వాటర్, ఒక కాపర్ గ్లాస్లో గంగాజలం మరియు రా కౌ మిల్క్, పచ్చి ఆవు పాలు మరియు వాటర్ వేసి ఒక ఎల్లో క్లాత్ ఆర్ కాటన్ క్లాత్తో అది నీట్గా క్లీన్ చేయాలి. లక్షవారం రోజు ఎర్లీ అవర్స్లో లేవాలి. బ్రాహ్మీ ముహూర్తంలో లేచి 4 to 6 బిట్వీన్ ఈ రిచువల్ చేయాలి. బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానం ఆచరించి ఇల్లంతా క్లీన్ చేసుకొని, వీలైతే ఇంట్లో తులసమ్మ ఉంటే తులసమ్మ దగ్గర ఒక దీపం పెట్టి ఇంట్లోపలికి వచ్చి పూజా మందిరంలో దీపం పెడతాం కదా, పూలు ఫలం అన్నీ పెడతాం కదా, అప్పుడు పచ్చిపాలు గంగాజలం మిక్స్ చేసి ఇది కాటన్ క్లాత్తో కానీ ఎల్లో క్లాత్తో కానీ క్లీన్ చేసుకోండి. ఏంది? విష్ణు పాదకులు. గంగాయచ యమునేచ మంత్రాన్ని చదువుకుంటూ ప్రతి ఒక్క జలాన్ని ఓం శ్రీ గంగాయ నమః అనేనా చెప్తూ మనం అది క్లీన్ చేసుకొని ఈస్ట్ ఫేసింగ్ మనకు పూజా మందిరంలో ఒక చిన్న ఎల్లో కలర్ క్లాత్ కిందన వేయాలి. చిన్నది బ్రాండ్ న్యూ ఫ్రెష్ ఎల్లో క్లాత్ ఆర్ కాటన్ క్లాత్ వేసి దాని మీద పాదుకులు పెట్టాలి. ఈస్ట్ ఫేసింగ్లో శ్రీ మహావిష్ణువు యొక్క పాదుకలు పెట్టి కాస్త చందనం రాయాలి. చందనము, పసుపు, కుంకుమ, 2 అక్షింతాలు, ఏదో ఒక ఫ్లవర్ వేసి నేను ఒక మంత్ర చెప్తా, అది 108 times చాంటింగ్ చేయాలి. ఆ పాదాలు చూస్తూ స్మరిస్తూ. బెల్లంతో తయారు చేసిన ఏదైనా ఒక నైవేద్యం పెడితే వండర్ఫుల్ శ్రీ మహావిష్ణువుకి, లేదా బనానా పెడితే వండర్ఫుల్. లక్షవారం, ఎందుకు లక్షవారం? గురుగ్రహానికి సంబంధించింది. గురుగ్రహం ఆశీర్వదిస్తే 1000 ఏనుగుల బలం.
ఎన్ని దోషాలున్నా ఒక్క గురుగ్రహం స్ట్రెంత్ అయితే గ్రహాలు ఎలా రొటేట్ అవుతాయి. క్లియర్? కాబట్టి లక్షవారం. అండ్ లక్షవారం పసుపు వస్త్రం ధరించండి. పసుపు వస్త్రం ధరించి పసుపు బొట్టు పెట్టి ఈ విధంగా రిచువల్ చేసి బెల్లంతో కలిపిన నైవేద్యం పెట్టి లేదా ఒక బనానా నైవేద్యం పెట్టి ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, శ్రీనివాస అరవిందలోచన అహం బ్రహ్మాస్మి, అంతే. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, శ్రీనివాస అరవిందలోచన అహం బ్రహ్మాస్మి. ఈ 4 నామాలు ఓపికంటే 108 టైమ్స్ చాంటింగ్ చేయండి. చెప్తా ఉన్నా, రాసి పెట్టుకోండి. ఇట్స్ అ వర్డ్ ఆఫ్ వైబ్రెంట్ శ్రీవంశీ. అప్పులు తొలగిపోతాయి, హెల్త్ ఇష్యూస్ సెట్ అయిపోతాయి, రుణబోధలు పోతాయి, జన్మ జన్మల నుండి వస్తున్న పాపాలు ప్రక్షాళన జరుగుతాయి, నరదిష్టి, కనుదిష్టి, చెడు ప్రయత్నాలు అన్నీ పటాపంచలు అయిపోతాయి. ఎవడు ఏడుపులు పనిచేయవు, ఎవడు నజరు పనిచేయదు, ఎవడు ఈవిల్ పనిచేయదు, ఎవడు బ్లాక్ మ్యాజిక్ పనిచేయదు. మీ చుట్టూ, మీ గృహము చుట్టూ, మీ ఉద్యోగ వ్యాపార వ్యవసాయాల చుట్టూ ఒక కంటికి కనిపించిన రక్షణ కవచాన్ని శ్రీ మహావిష్ణువు వేసిస్తాడు. ఎప్పుడైతే ఈ విధంగా మనం చేస్తామో తల్లి, డబ్బుకు లోటు ఉండదు. ఏమి గంటల తరబడి ఫోన్లో సొల్లేస్తాం, వాస్తవాలు మాట్లాడుకుందాం, గంటల తరబడి ఇన్స్టాగ్రామ్లో స్క్రోలింగ్స్ చేస్తాం, గంటల తరబడి యూట్యూబ్స్లో సీరియల్స్ చూస్తాం, టీవీస్లో సీరియల్ చూస్తాం, షోస్ చూస్తాం. దానివల్ల వాడు బాగుపడతా ఉన్నాడు, తప్పేమీ లేదు. నువ్వేమవుతా ఉన్నావు? ఒక మంత్రాకి మనం టైమింగ్సా, ఓపిక, ఆకల, దప్పిక అన్నీ పక్కన పెట్టండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, శ్రీనివాస అరవిందలోచన అహం బ్రహ్మాస్మి. ఒక మానవుడికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదిస్తాడు. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, సకల అష్ట ఐశ్వర్యాలు గృహములోకి వచ్చి అలా కొలువై ఉంటాయి. ఐఎమ్ టెల్లింగ్ యూ, విష్ణు పాదకులు ఉన్న చోట మహాలక్ష్మి ఉంటుంది, 3,000,000 దేవతలు అక్కడే ఉంటారు, అందరూ విష్ణు స్వరూపాలే. ఐఎమ్ టెల్లింగ్ యూ, అందరూ అక్కడి నుండి వచ్చిన వాళ్ళే, రూపాలు మార్చుకుంటూ యుగానికి తగ్గట్టు ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళే. ఈ రెమెడీ చేయండి అమ్మా, అద్భుతమైన బ్లెస్సింగ్ స్టార్ట్ అయిపోతుంది. నేను చెప్తా ఉన్నా, మీకు ఎటువంటి ఏ బాధ అని ఉండనివ్వండి. లక్షవారం రోజు నేను చెప్పినట్టు చేయండి. ప్రతి లక్షవారం ఆ బెల్లంతో ఏదో ఒక నైవేద్యం పెట్టి, ఒక అరటి పండు పెట్టి, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, శ్రీనివాస అరవిందలోచన అహం బ్రహ్మాస్మి. చాలు, అందరూ కామెంట్స్లో టైప్ చేయండి అహం బ్రహ్మాస్మి అని, ఓం నమో నారాయణాయ అని, ఓం నమో భగవతే వాసుదేవాయ అని అందరూ కామెంట్స్లో టైప్ చేయండి. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్ పెట్టండి. అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలా. సనాతన ధర్మం యొక్క శక్తి ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి తెలుగు నోటు నుండి ఈ మాట రావాలి. అందరూ నాతో పాటు చెప్పండి అహం బ్రహ్మాస్మి. సో వంశీ గారు, ఫర్దర్గా మన క్లాసెస్ గురించి ఒకసారి. రైట్ మా, భగవంతుడి ఆశీర్వాదం, డిఫరెంట్ జానర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాము. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇంతకుముందు ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు మనం కండక్ట్ చేయలేదు, భవిష్యత్తులో కూడా మళ్ళీ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయము కూడా. ఇది డిఫరెంట్ నాలెడ్జ్. 7 గేట్స్ టు మోక్ష అండ్ మేనిఫెస్టేషన్. 7 అనే నెంబరు సప్త సముద్రాలకి సంబంధించింది, 7 వరల్డ్స్కి సంబంధించింది, సప్త ఋషులకి సంబంధించింది, కేతువుకు సంబంధించింది. 7 అనే నెంబర్ వెరీ పవర్ఫుల్. ఐఎమ్ టెల్లింగ్ యూ, వెరీ పవర్ఫుల్. ఈ 7 రోజుల్లో దైవశక్తితో ఎలా మమేకం అవ్వాలి, పంచభూతాలతో ఎలా మమేకం అవ్వాలి, ప్రకృతితో ఎలా మమేకం అవ్వాలి, నవగ్రహాలతో ఎలా మమేకం అవ్వాలి, మన ఇంటి పెద్దలతో కులదైవంతో ఎలా మమేకం అవ్వాలి, మనం ఎవరినైతే గురువు అని సెలెక్ట్ చేసుకున్నాం ఆ గురువు యొక్క శక్తితో ఎలా మమేకం అవ్వాలి, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మన అంతరాత్మతో ఎలా మమేకం అయ్యి మోక్షాన్ని ఎలా పొందాలి, తద్వారా మేనిఫెస్టేషన్ శక్తిని ఎలా పొందాలని మేజర్ సీక్రెట్స్. ఎవరు అటెండ్ అవ్వాలి? మానవ జన్మ ఎత్తి కామన్ సెన్స్ ఉండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలన్న ఆకలితో ఉన్న ప్రతి ఒక్క మానవుడు కూడా ప్రోగ్రామ్కి అర్హుడే. మంత్రాస్, తంత్రాసు, యంత్రాసు, కాస్మిక్ సైన్స్, మేనిఫెస్టేషన్ లాస్ ఆఫ్ కర్మ, లా ఆఫ్ అట్రాక్షన్, యూనివర్సల్ లాస్ మొత్తం, కర్మ లాస్ మొత్తం, మదర్ నేచర్కి రిలేట్ అయిన లాస్ మొత్తం, అండ్ పంచభూతాలకి మేనిఫెస్టేషన్కి సంబంధించి కొన్ని సీక్రెట్ టెక్నిక్స్ చెప్తా. ఓకే, ఆస్ట్రాలజీని మేనిఫెస్టేషన్ని కనెక్ట్ చేయబోతున్నాము, వాస్తుని మేనిఫెస్టేషన్ని కనెక్ట్ చేయబోతున్నాము, న్యూమరాలజీని మేనిఫెస్టేషన్ని కనెక్ట్ చేయబోతా ఉన్నాము. అండ్ ఈ 7 గేట్స్కి సంబంధించి 7 ద్వారాలు ఉన్నాయి. ఈ 7 ద్వారాలు
మనం ఓపెన్ చేయగలిగితే ఆ 7 ద్వారాల తర్వాత అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి అన్నీ ఉన్నాయి. బట్ ఈ 7 ద్వారాలు ఓపెన్ అయితే అప్పుడు అహం బ్రహ్మాస్మి అనే నినాదానికి ఒక సార్థకత దొరుకుతుంది. అండ్ ఏదో యూట్యూబ్లోనో, ఫేస్బుక్లోనో, ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాము, కాంటాక్ట్ చేస్తున్నాము, ప్రోగ్రామ్కి అటెండ్ అయిపోతామంటే జరగదు. 110% జరగదు. ఎందుకంటే అది దైవ కార్యక్రమం, విశ్వ కార్యక్రమం. ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ తరతరాలు కూడా వెల్త్ అన్న లెగసీలో బ్రతుకుతారు. సంపూర్ణ భగవంతుడి ఆశీర్వాదాలు ఉంటేనే ఆ ప్రోగ్రామ్కి ఒక చోటు దొరుకుతుంది. యాజ్ ఆఫ్ నౌ మాకు ఎంక్వైరీస్ వచ్చున్నాయి యాజ్ పర్ మై పిఆర్ టీమ్ నుండి. నాట్ ఓన్లీ ఫ్రమ్ సౌత్ ఇండియా, నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, డిఫరెంట్ కంట్రీస్ నుండి చాలా మంది తెలుగు వాళ్ళు ప్రోగ్రామ్కి ఎన్రోల్ అవుతున్నారు. వై? బికాస్ ఇట్స్ నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్. ముందు జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగదు. ఎందుకంటే ఇది ఏ మూవీలో, ఏ బుక్స్లో కానీ, సిరీస్లో కానీ ఎక్కడా లిఖించబడి లేదు. మళ్ళీ భవిష్యత్తులో చెప్తే అది ఈ శరీరమే అయి ఉండాలి, ఈ ఆత్మే అయి ఉండాలి, లేదా మన సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న అహం బ్రహ్మాస్మి డిసైపుల్ అయి ఉండాలి. మరి ఎప్పుడు అంటే ఆగస్టు 21వ తారీఖు లక్షవారం నుండి ఆగస్టు 27వ తారీఖు వరకు కంటిన్యూస్గా మార్నింగ్ జూమ్ కాల్లో మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు స్పెషల్గా మెడిటేషన్స్ కూడా ఇవ్వబోతున్నాను. ఒక బంచ్ ఆఫ్ ఎఫర్మేషన్స్, స్విచ్ వర్డ్స్ కూడా బోనస్ గిఫ్ట్గా, వాళ్ళ రాశికి తగ్గట్టు, గ్రహాలకు తగ్గట్టు కొన్ని సీక్రెట్ మంత్రాలను కూడా బోనస్ గిఫ్ట్గా మనం ఇవ్వబోతున్నాం దిస్ టైం. సో వ్యూవర్స్, మరి వంశీ గారు చెప్పినట్టుగా ఆగస్ట్ 21 నుంచి 27 వరకు వరుసగా 7 రోజులు జూమ్ క్లాసెస్ చెప్పారు కదా. 7 గేట్స్ టు మోక్ష అండ్ మేనిఫెస్టేషన్. ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోండి జూమ్ క్లాసెస్కి. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్స్ ఎవరికైనా కావాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే వంశీ గారు. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, జై సనాతన్ ధర్మం. అతి త్వరలో కలుద్దాం. అహం బ్రహ్మాస్మి.